ఆధునిక మహిళకు శాపంగా పరిణమించిన బ్రెస్ట్ క్యాన్సర్కు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ తీవ్రతను బట్టి కీమో, రేడియేషన్ సర్జరీల సాయంతో రొమ్ము క్యాన్సర్ నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీకి సంబంధించి నేడు విప్లవాత్మక మార్పులెన్నో అందుబాటులోకి వచ్చాయి. రొమ్మును పూర్తిగా తొలగించకుండానే క్యాన్సర్ కణజాలాన్ని తీసివేయడం ఇవాళ సాధ్యపడుతుంది. అలాగే సర్జరీ తర్వాత రొమ్ములో ఏర్పడే సొట్టల్ని సరిదిద్దడానికి ఆంకోప్లాస్టిక్ సర్జరీలు సైతం చేస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో అందుబాటులోకి వచ్చిన నూతన మార్పుల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డప్పుడు రొమ్మును పూర్తిగా తొలగించడం వల్ల కోలుకునే అవకాశాలు పెరుగుతాయా? మాస్టెక్టమీ అంటే రొమ్ము అంతా తొలగించటం. ఈ రొమ్ము మాస్టెక్టమీ చేస్తే చాలామందికి అపోహ ఉన్నది ఏంటంటే మాస్టెక్టమీ చేయించుకుంటే వారి సర్వైవల్, వారి ప్రోగ్నోసిస్ బాగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. ఇటీవల కాలంలో అడ్వాన్సెస్ నియో అడ్జువెంట్ థెరపీ అంటారు. అంటే క్యాన్సరు ఇంతకు ముందు రోజుల్లో చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయటం అనేది రికమెండ్ చేసేవారు. ఇటీవల కాలంలో పెద్ద క్యాన్సర్ ఉన్నప్పటికీ ఆ క్యాన్సర్ సైజ్ని, ఆ క్యాన్సర్ కణితిని చిన్నగా చేయటానికి కీమోథెరపీ, సర్జరీ, శస్త్రచికిత్స చేసే ముందు చేసినట్టయితే, ఆ సైజు తగ్గించినట్టయితే రొమ్ముని మొత్తం తొలగించాల్సిన అవసరం లేకుండా కేవలం ఆ క్యాన్సర్ కణితిని, నార్మల్ టిష్యూని తీసే అవకాశం ఈ రోజుల్లో అందుబాటులోకి వచ్చింది. చాలామంది బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అనేది చేయించుకుంటున్నారు. అది ఇంకా ఆ సంఖ్య మన దేశంలో పెరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే అన్ని సందర్భాల్లో బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయలేము. కొన్ని సందర్భాల్లో రొమ్ము తొలగించాల్సిన అవసరం పడవచ్చు. దానిని మాస్టెక్టమీ అంటారు. చాలామందికి అపోహ ఉన్నది ఏంటంటే మాస్టెక్టమీ చేస్తేనే వారి ప్రోగ్నోసిస్, సర్వైవల్ బాగుంటుంది అని అనుకుంటారు. అది వాస్తవం కాదు. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసి దాని తర్వాత గనక రేడియోథెరపీ తీసుకున్నట్టయితే వారి సర్వైవలు మాస్టెక్టమీ చేయించుకున్న వారి సర్వైవలు ఈక్వివలెంట్గా ఉంటుంది. సో అంచేత బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయించుకోవటంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే ఏంటి? రొమ్ములో శస్త్రచికిత్స రెండు రకాలు. ఒకటి, రొమ్ము క్యాన్సర్ కణితిని తీసి దాని చుట్టూ నార్మల్ టిష్యూని తీయటం వైడ్ లోకల్ ఎక్సిషన్ అంటారు. అంటే ఈ ప్రక్రియ ద్వారా రొమ్ము తీయాల్సిన అవసరం లేకుండా కేవలం క్యాన్సర్ కణితిని, దాని నార్మల్ టిష్యూని తీయటం జరుగుతుంది. అట్లా చేసినప్పుడు రొమ్ములో సొట్ట ఏర్పడుతుంది. అందుకని ఇటీవల కాలంలో అత్యాధునికమైన సర్జికల్ టెక్నిక్స్ని వాడుతూ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అనేది చేయటం జరుగుతుంది. అంటే రొమ్ములో గడ్డ తీసినప్పుడు సొట్ట పడుతుంది కాబట్టి ఆ సొట్టని పూడ్చివేసే టెక్నిక్స్ని ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ అంటారు. అంటే ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ వాడుతూ, ప్లాస్టిక్ సర్జికల్ ప్రిన్సిపల్స్ కూడా వాడుతూ ఆ రొమ్ములో ఏర్పడిన సొట్టని పూడ్చివేయటం జరుగుతుంది. అది చేసినట్టయితే మహిళకి ఈస్థెటిక్ అవుట్కమ్ ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత సైకలాజికల్గా ఇంపాక్ట్ ఉండదు. సర్జరీలో భాగంగా రొమ్ముతో పాటు లింఫ్ నోడ్స్ని కూడా తొలగిస్తారా? ఇప్పుడు మనం శస్త్రచికిత్స రొమ్ము క్యాన్సర్ వచ్చినప్పుడు రొమ్ము గురించి మాట్లాడుకున్నాం. రెండవ భాగం రొమ్ము కింద ఉన్న చంకలోని లింఫ్ గ్రంథాలకి చేసే శస్త్రచికిత్స. ఎట్లయితే రొమ్ములో రెండు ఆప్షన్స్ మనం చెప్పుకున్నామో, చంకలో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్గా ఎన్నో సంవత్సరాల నుంచి రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారికి చంకలోని లింఫ్ గ్రంథాలన్నిటినీ తొలగించేవారు. దీనిని యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్ అంటారు. ఈ ప్రొసీజర్ వల్ల కొంతమందికి, అంటే 100 మందిలో 10 నుంచి 15% మందికి చెయ్యి వాపు రావటం అనేది పాసిబిలిటీ ఉంది. దీన్ని లింఫెడిమా అంటారు. అంతేకాకుండా చంకలోని లింఫ్ గ్రంథాలు అన్నీ తీసినప్పుడు
అక్కడ నర్వ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్టర్డ్ సెన్సేషన్ అంటే నమ్నెస్ కానీ, టింగ్లింగ్ సెన్సేషన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సైడ్ ఎఫెక్ట్స్ యాక్సిలరీ నోడ్ క్లియరెన్స్కి ఉంటాయి. కాబట్టి ఇటీవల కాలంలో సెంటినల్ నోడ్ బయాప్సీ అనే ఒక మినిమలీ ఇన్వేజివ్ ప్రొసీజర్ చంకలో చేయటం జరుగుతుంది. సెంటినల్ నోడ్ బయాప్సీ అంటే ఏంటి? దీంతో ఉన్న ప్రయోజనాలేంటి? రొమ్ములో క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడు ట్రిపుల్ అసెస్మెంట్ భాగంలో అంటే నిర్ధారణ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్లో చంకలోని లింఫ్ గ్లాండ్స్లో ఏమీ అబ్నార్మాలిటీ లేనప్పుడు సెంటినల్ నోడ్ బయాప్సీ అనేది అడ్వైజ్ చేయటం జరుగుతుంది. ఆ సెంటినల్ నోడ్ బయాప్సీ అంటే ఏంటంటే రొమ్ములో క్యాన్సర్ వచ్చినప్పుడు మొట్టమొదట వెళ్ళేది 1, 2, 3 లింఫ్ నోడ్స్కి ఫస్ట్ అది సోకే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ సెంటినల్ లింఫ్ నోడ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అయినాయా లేదా అని ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సెంటినల్ నోడ్ బయాప్సీ ఎట్లా చేస్తారంటే ఆపరేషన్ చేసే సమయంలోనే ఒక డై లేదా డైతో పాటు ఒక రేడియో యాక్టివ్ డై ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇండోసైనిన్ గ్రీన్ అనే ఒక ప్రక్రియ ద్వారా కూడా ఈ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ చేయటం జరుగుతుంది. చెనుమున దగ్గర ఈ ఇంజెక్షన్ ఇస్తారు. ఇచ్చిన కొంత సమయంలో చంకలో ఒక చిన్న రంధ్రం ఏర్పరిచి ఒక ఇన్సిషన్ చేసి కేవలం 1 లేదా 2 లేదా 3 లింఫ్ నోడ్స్ తీయటం జరుగుతుంది. అది తీసినప్పుడు క్యాన్సర్ ఉందా లేదా అని అదే సమయంలో ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే ఫ్రోజన్ సెక్షన్లో తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఆ తీసిన లింఫ్ నోడ్ని పెథాలజిస్ట్ దగ్గరికి అదే సమయంలో ఆపరేషన్ చేస్తున్న సమయంలోనే పంపించి ఆ పెథాలజిస్టు ఆ లింఫ్ నోడ్ని కట్ చేసి డిసెక్ట్ చేసి క్యాన్సర్ ఉందా లేదా అని వారు తెలుపుతారు. క్యాన్సర్ గనక లేకపోతే ఫ్రోజన్ సెక్షన్లో మిగతా లింఫ్ నోడ్స్ని తీయాల్సిన అవసరం లేదు. సో అందుచేత రొమ్ములో ఎట్లాగైతే రొమ్ము తొలగించాల్సిన అవసరం లేకుండా ఉండే ప్రక్రియ వైడ్ లోకల్ ఎక్సిషన్ విత్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ వచ్చిందో చంకలో కూడా లింఫ్ నోడ్స్ అన్నిటినీ తీయాల్సిన అవసరం లేకుండా సెంటినల్ నోడ్ బయాప్సీ అనేది ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడినప్పుడు రొమ్మును పూర్తిగా తొలగిస్తారన్న భయం అక్కర్లేదు. ఆధునిక సర్జరీల సాయంతో రొమ్మును పూర్తిగా తొలగించకుండానే ఇవాళ క్యాన్సర్ కణజాలాన్ని చక్కగా తొలగించవచ్చు. ఆంకోప్లాస్టిక్ సర్జరీల సాయంతో రొమ్ముల్ని తిరిగి చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు మూలంగా జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు స్నానం చేయడానికి అరగంట ముందు 1 స్పూన్ నిమ్మరసానికి కొద్దిగా ఉసిరి పొడిని కలిపి తలకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. నిత్యం ఇలా చేస్తుంటే చుండ్రు బాధలు తగ్గడంతో పాటు జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది.